ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతయు మనలందరినీ తన కృపలో భద్రపరిచి కాపాడి ఈ యొక్క పాండమిక్ కాలంలో క్షేమంగా ఉంచి సజీవులుగా ఉంచి మరొక పరిశుద్ధ దినంలో ఆయన ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అలాగనే మరి యొక్క ఉదయకాలపు ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. సజీవుడైన దేవుని ఆరాధించుటకు మేమును ఆహ్వానించున్నాను. ఈనాటి ఈ ఆదివారమును మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియాలో మరి కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ నర్చర్ విభాగం ద్వారా, కౌన్సిల్ ద్వారా ఈ వారమును, ఈ ఆదివారమును క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారముగా ఆచరించినట్లుగా నియమింపబడినది కనుక ఈ యొక్క క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సండే ఆరాధనకు మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దినమున మనకు దైవ వర్తమానమును అందించుటకు కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ నర్చర్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ ప్రదీప్ ప్రభాకర్ అహాలే గారు జబల్పూర్ నుండి సందేశాన్ని సిద్ధపరుచున్నారు. మరి హిందీ భాషలో ఆ యొక్క సందేశము వినిపించబడుతుంది కనుక ఈనాటి ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రండి, జీవం గల దేవుని మనం ఆరాధిస్తాం. అందరు మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అందరము చెల్లించున్నాము నాయన. ప్రపంచమంతట్లో మా తండ్రి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో నీ బిడ్డలమైన మమ్మలను నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. దేవా, మా రక్షక దేవుడవని నిన్ను ఆరాధించుట మాకెంతో గొప్ప భాగ్యము, ఎంతో ఆశీర్వాదకరము తండ్రి. గడిచిన వారంలో మా పనిపాటులో రాకపోకల్లో నీవు తోడుగా ఉండి క్షేమమునిచ్చున్నావు. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ పరిచర్యను నీవు ఆశీర్వదించున్నావు. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం యొక్క కుటుంబములన్నింటి కొరకు నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మా రక్షక, ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించుండగా ఈ ఆరాధనకు నీవు ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుమని మమ్మలను దీవించుమని నేను ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ప్రత్యేకించి గడిచిన వారమంతట్లోనూ మా తండ్రి MCI భారతదేశపు మెథడిస్ట్ సంఘముల్లో కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్ నర్చర్ వారి ద్వారా మా తండ్రి ఈ యొక్క క్రిస్టియన్ ఎడ్యుకేషన్ వీక్గా, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టివ్గా ఆచరించి ప్రతిదినం సాయంకాలము నీ మాటలు ధ్యానించినట్లుగా కృపనిచ్చున్నావు. ఈ వారమును క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టివ్గా ఆచరించి ఈ దినము మా తండ్రి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారంగా ఆచరించినట్లుగా ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. దేవ మా తండ్రి ప్రభువా, క్రైస్తవ మత విద్య బోధించడం ఎంత అవసరం, క్రైస్తవ కుటుంబాల్లో మరి క్రైస్తవం గురించి, క్రైస్తవ మతం గురించినటువంటి జ్ఞానం ఎంతో అవసరము కనుక మా తండ్రి యొక్క సంస్థ ద్వారా, యొక్క విభాగం ద్వారా జరిగించున్న సేవను బట్టి నేను స్తుతిస్తున్నాం. అలాగనే నీ దాసుడు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెండ్ ప్రదీప్ అహాలే గారిని బట్టి నీకు వందనం చెల్లించున్నాము. ఈనాడు వారు సందేశమునిచ్చుండగా ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా చేయము. మరి నీ దాసుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి, సర్వోన్నతుడమైనటువంటి దేవుడవు నిన్ను ఆరాధించుండగా తండ్రి నీవు మహిమ పొందుము నాయన. మా రక్షక, ఈ రీతిగా ప్రపంచమంతట్లో ఆన్లైన్ ద్వారా మా ప్రభువా అనేక మంది ప్రజలు నిన్ను ఆరాధించుండగా, నీ నామమున పరిచర్యలు జరుగుతుండగా ప్రభువా 24 గంటలు మా తండ్రి ప్రభువా నీ నామమున పరిచర్యలు కొనసాగుతూ నీకు స్తుతి ఆరాధనలు నిర్వహించబడుతుండగా ఈ పరిచర్యను దీవించుము, ప్రయాసపడుతున్న వారిని దీవించుమని నేను ప్రార్థిస్తున్నాం. మరోసారి ప్రియమైన మా తండ్రి ప్రభువా, అల్పుడను నీ దాసుడైనటువంటి నన్ను నీ సిలువ చెంతన మరుగుపరచుము, నీ ఆత్మచేత బలపరిచి నీ చేతి పనిముట్టుగా, నీ నోటి బూరగా నీవు వాడుకొని నీవు మహిమ పొందుమని ప్రార్థిస్తూ నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ సమయంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని, అమర్నాథ్ సంఘంలోని కుటుంబాలను నీవు కరుణించి దీవించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిలిచి ఉండి దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 8వ పాట, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెలను అన్నటువంటి పాటను పాడుకుందాం.
విరజిల్లను సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను ముదముతో నిర్మాణ కుండలు మూలకర్తను పాడరే మదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను జగను విశ్రాంతింపరేశుని హెచ్చుగానుతి చేయరే సరమలంబగు భక్తితో మీ సర్వమాయన కీయరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును ఈవులిచ్చుచు నన్ను వేడుమ హేస్తులను రక్షించును సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను దాసులై దేవునికి నెలలో దర్పమును భోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నేమరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను అందరం అలాగనే నిల్చుని రెండవ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దావీదు కీర్తనలు రెండవ కీర్తన, సామ్ నంబర్ 2, కీర్తనలు 2 మొదటి నుంచి చివరి వరకు. మొదటి వచనం నుండి ప్రారంభం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. రండి, వారి పాశములను మన వద్ద నుండి పారవేగము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమును అసూనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగు, జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. భూపతులారా బోధను, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధాన్యులు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా నిల్చొని అపొస్తలుల విశ్వాస సూత్రం మనం చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను.
పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. ఆయనకు దేవునికి మహిమ కలుగులాగున మనం కొన్ని పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. మొదటగా భలే భలే మాట బంగారు మాట అనేటువంటి పాట మేము గతంలో ఈ పాటను మీకు నేర్పించున్నాం. మరి గుర్తున్నట్లయితే కలిసి పాడొచ్చును, లేనట్లయితే స్క్రీన్ మీద చూడండి. మరి ఆ పాటను అనుసరించి పాడి దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. కనుక మొదట భలే భలే మాట, ఆ తర్వాత ఆయే హై హమ్ తేరే చరణోమే అన్నటువంటి హిందీ పాటను, ఆ పిదప ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఈ నెల పాటను మనం పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసుని మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసుని మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, మంచి మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట,
దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఈ సమయంలో ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము చదువుగా విందాం. దావీదు కీర్తనలు 23వ కీర్తన, సామ్ నంబర్ 23. దావీదు కీర్తనలు 23వ కీర్తన. శ్రీ ప్రభాకర్ బండారి గారు ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. నేటి దినమునక ఏర్పరచబడిన దేవుని వాక్య భాగం నుండి కీర్తనలు 23వ అధ్యాయము లాస్ట్ వరకు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములలో నేను నివాసము చేసేదను. చదువున దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అందరు మౌనంగా తలలు వంచి ఉండగా ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రములు అందరము చెల్లించున్నాం. తండ్రి, మేము మంటివారం, అల్పులము, బలహీనులము. ప్రభువా, నీవు గొప్పవాడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు. నీవు సజీవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లించున్నాము. ఆది అంతము లేని వాడవు నీవు ప్రభువా, శాశ్వత కాలం ఉన్నవాడవు నీవు స్వామి, నీకు వందనము చెల్లించున్నాము. భూమి ఆకాశమును అందులో ఉన్నటువంటి సమస్తమును కలుగజేసినటువంటి వాడవు నీవు తండ్రి, నీకు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు ప్రభువా, నీకు స్తుతులు వందనం చెల్లించున్నాము. భూలోకమందున అనేక మంది భక్తులు ప్రభువా నిన్ను ఆరాధించున్నారు, నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు, నీకు స్తోత్రములు తండ్రి. అల్పులము మంటివారమైనటువంటి మమ్మలను కూడా కరుణించి నిన్ను ఆరాధించినటువంటి గొప్ప భాగ్యమునిచ్చినందుకై నీకు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. ప్రియమైన మా రక్షక, మా పాపము చేతను అపరాధముల చేతను మేము చచ్చి ఉండగా తండ్రి, మా పాపలమని మమ్మలను దూరపరచలేదు, అపరాధులమని దూరపరచలేదు తండ్రి. ప్రభువా, మా దోషములను బట్టి నీవు మమ్మల్ని శిక్షించలేదు, నీవు కనికరించున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ప్రత్యేకించి పాపములు నశించుచున్నటువంటి మమ్మలను విడిచిపెట్టక కరుణించి మా పాపములకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా నీ కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి మా పాపముల శిక్షను ఆయన మీద మోపి సిలువలో ఆయనను బలి చేసి తండ్రి మా పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తున్నందుకై నీకు వందనం చెల్లిస్తున్నాము. దేవ మా రక్షక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి, నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మమ్మల్ని నీ పిల్లలుగా చేసుకున్న తండ్రి, ఆయన నామమునందు విశ్వాసం ఉంచడం వలన నీ పిల్లలయ్యే గొప్ప ఆధిక్యత నీవు మాకిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రభువా, నీ పేరు పెట్టబడిన జనముగా మేము జీవించేటువంటి భాగ్యమునిచ్చున్నావు. గడిచిన వారమంతా నీ కృపలో భద్రపరిచి కాపాడి నడిపించున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. దేవ మా తండ్రి, ప్రపంచమంతట్లో కలిగినటువంటి యొక్క కరోనా వ్యాధి వలన మా తండ్రి ప్రభువా, ప్రజలందరూ ఎన్నో అవస్థలకు గురైనటువంటి పరిస్థితుల్లో తండ్రి మానవాళిని కరుణించుమని నేను వేడుకుంటున్నాను. దేవ మా తండ్రి, మేము కేవలం అడిగేటువంటి వారమే ప్రభువా, కేవలము తండ్రి నిన్ను వేడుకునేటువంటి వారమే తండ్రి. దయ చూపించుమని, కరుణించుమని ప్రభువా నిన్ను మొరపెట్టేటువంటి వారమే తండ్రి. గడిచినటువంటి 6-7 నెలలుగా మా ప్రభువా ప్రపంచమంతటా నీ బిడ్డలు మొరపెడుతూనే ఉన్నాం ప్రభువా. తండ్రి, అనుదినము నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. మా కలిగిన సమయములన్నింటిలో కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయనను ఈ కరోనా ప్రపంచాన్ని విడవకుండా ఇంకా విజృంభించి విస్తరిస్తూనే ఉన్నది. దేవా ప్రభువా, ఎంతోమంది నష్టాలకు గురైనారు ప్రభువా, ఎంతోమంది నశించున్నారు తండ్రి, ఎంతోమంది శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు ప్రభువా. ఆయనను మా తండ్రి దీని నుండి మాకు విముక్తి కలగలేదు. అయినప్పటికీ ప్రభువా, దేవుడమైనటువంటి నీవే మాకు విముక్తి కలుగజేయాలి, కానీ నరులెవరి వలనను మాకు కలగదు ప్రభువా. మా తండ్రి, మా శక్తియుక్తులు, మా జ్ఞానం, మా తెలివితేటలు, మా ధనం, మా బలం ఏది కూడా మాకు అక్కరకు రాదు తండ్రి. మా సమయానికి అక్కరకు ఏవి రావు ప్రభువా. దేవుడమైనటువంటి నీవే మమ్మల్ని కరుణించాలి.
మా తండ్రి ప్రభువా, వ్యాక్సిన్ కనిపెట్టుట కొరకు శాస్త్రవేత్తలు తమ జ్ఞానాన్ని ఉపయోగించారు, ప్రయాసపడినారు తండ్రి. అయినప్పటికీ కూడా అది కూడా ఫెయిల్ అయింది ప్రభువా. ఏ వ్యాక్సిన్ కూడా సంపూర్ణంగా సిద్ధంగా ప్రపంచంలో లేదు తండ్రి. కనుక మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా జ్ఞానం మా తెలివితేటలు ఏం పనిచేయవు ప్రభువా. నీవే కరుణించాలి, దేవుడమైనటువంటి నీవే కరుణించాలి స్వామి. నీ కృపను అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. ప్రభువా, ఈ కరోనా బాధితులను ఆదుకొనుము తండ్రి. రోగులైనటువంటి వారిని నేను స్వస్థపరచుదేవా, స్వస్థపరచు యెహోవా, నేనేని సెలవిచ్చిన వాడవు నీవే. నీ చేతులు చాచి మానవాళిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పాండమిక్ పరిస్థితులలో మా తండ్రి, మా ప్రభువా, మరి వారికి వైద్యం చేస్తూ, వారికి సేవలు చేస్తూ తండ్రి, మానవులకు ప్రజలకు సేవలు చేస్తూ అనేక ప్రయాసలు పడుతున్నటువంటి వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని నువ్వు కనికరించుము. ఆయా NGOస్ను, వాలంటీర్స్ను కనికరించుము తండ్రి. వారందరినీ కాపాడుము, వారందరినీ దీవించుము నాయన. మా దేవ, మా రక్షక, మరి సమయంలో ఈ యొక్క ఇలాంటి ప్రజల కొరకు ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలను, నీ సేవకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా మొరలు ఆలకించుము తండ్రి. మా రక్షక, ఇలాంటి పరిస్థితులలో నీ ఆలయాల్లో చేరి నిన్ను ఆరాధించడానికి ఆటంకం కలిగినటువంటి పరిస్థితులలో దేవా ప్రభువా, ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మేము నిన్ను సేవించి, నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా నీ కృపను అనుగ్రహించున్నావు తండ్రి. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య నీవు ఆశీర్వదించము, ఫలింపచేయము దేవ. మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబములన్నింటినీ కనికరించి నువ్వు కాపాడుతున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డలకు ఏ అవసరంలో ఉన్నాయో తండ్రి నీ కృపలో అనుగ్రహించుము తండ్రి. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయి ప్రభువా. ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఆర్థికంగా ఇబ్బందులకు గురైనటువంటి వారు నువ్వు కనికరించి సహాయం చేయి. విద్యార్థులు స్టడీస్ ఇబ్బందులు కలిగి ఉన్నాయి తండ్రి, కనికరించి సహాయం చేయము దేవ. మా రక్షక, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయము తండ్రి. కుటుంబంలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని నువ్వు కనికరించి కాపాడు. వృద్ధులను మొదలుకొని చిన్న బిడ్డల వరకు ప్రతి వారిని క్షేమంగా కాపాడుము తండ్రి. పనులు చేస్తున్నటువంటి వారు, వారి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, బిజినెస్లు చేస్తున్నటువంటి వారు, వారి రాకపోకలందు, వారి పనుపాట్లందు నీవు తోడుగా ఉండి సహాయం చేయము, ఆశీర్వదించుము తండ్రి. నీ బిడ్డల ప్రతి అవసరం నీ కృపలో తీర్చుమని ప్రార్థిస్తున్నాను దేవ. మా రక్షక, సంఘంలోని అంగములన్నింటినీ నువ్వు కనికరించి దీవించుము తండ్రి. సండే స్కూల్, MYF, WCS, మెథడిస్ట్ మెన్ మా తండ్రి, క్వైర్, అలాగనే పాస్టరేట్ కమిటీ, పాస్టరేట్ కాన్ఫరెన్స్ సభ్యులు, లే ప్రీచర్స్, సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా నువ్వు కనికరించి కాపాడి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. వారందరి పరిచర్యలు తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను. గడిచిన వారమును మా తండ్రి, భారతదేశం మెథడిస్ట్ సంఘాల్లో ఆచరించబడినటువంటి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టేవ్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా గత వారమంతా చేసిన ధ్యానముల కొరకు నీకు స్తుతులు చెల్లించున్నాం. ఈ దినమున మా తండ్రి, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారంగా మేము ఆచరించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను నీవు ఆశీర్వదించి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని నీవు దీవించి బలపరిచి నీ కొరకు వాడుకొనము తండ్రి. దేవా ప్రభువా, వారి పరిచయను దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈనాడు వారు వాక్యోపదేశం చేయనైతుండగా ప్రభువా తండ్రి, వారిని నీ ఆత్మ చేత నడిపించుము, మా మధ్యలో వాడుకొనము. అలాగనే నీ సందేశం మేమందరం కూడా ఆసక్తితో వినుటకు, గ్రహించుటకు, దీవించబడ్డ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. మా రక్షక, ఈ ఆరాధనలు వీక్షిస్తున్నటువంటి వారందరినీ మా తండ్రి, ఏకీభవిస్తున్న ప్రతి వారిని, ఆయా ప్రాంతాల్లో నుండి వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను మా రక్షక. మా తండ్రి, మరోసారి సంఘంలో జరిగే సేవ పరిచర్యను నీవు దీవించి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. మెథడిస్ట్ సంఘములను, బిషప్ గారులను, డిస్ట్రిక్ట్ సూపరింట్స్ను తండ్రి, సంఘ కాపరులను, నీ సేవకులు, సేవకురాండ్రను కరుణించి కాపాడి ఆశీర్వదించుము తండ్రి. మరోసారి ప్రియమైన మా తండ్రి ప్రభువా, ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చున్నావు. మా ఆరాధన నీవు అంగీకరించి మహిమ పొందుము నాయన. అంతం వరకు నీ ఉండి నడిపించుము తండ్రి. నీ కృపగలాస్తములకు సమస్తమును సమర్పించుకుంటున్నాను. మా స్వగ్రామంలో, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా బంధువులను, ప్రియులను నువ్వు కనికరించి కాపాడి క్షేమంగా ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన ఈ సమయం కొరకై నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గత వారమంతా మనల్ని క్షేమంగా కాపాడి నడిపించి ఈ ఆదివారం ఆయన ఆరాధించినటువంటి కృపనిచ్చున్నాడు. ఈ ఆదివారం భారతదేశ మెథడిస్ట్ సంఘాలలో
క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారంగా ఆచరించినటువంటి కృపనిచ్చినాడు. దేవునికి వందనములు. కనుక ఈ ఆదివారమును క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారంగా ఆచరిస్తుండగా ఈనాటి సందేశం ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారైనటువంటి రెవరెండ్ ప్రదీప్ ప్రభాకర్ అహాలే గారు మనకు అందజేస్తారు. వీరు మనకు చిరపరిచితులు. గతంలో వారు కళ్యాణ్ మెథడిస్ట్ మరాఠీ సంఘ కాపరిగా ఉండినారు. అలాగనే వారి సతీమణి శ్రీమతి రెవరెండ్ సులభ అహాలే గారు ఉల్లాసనగర్ సంఘ కాపరిగా ఉండినారు. అయితే వారు ఆ పిదప మరి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ నర్చర్ కౌన్సిల్కు వారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నిక కావడం వలన వారు జబల్పూర్కు వెళ్ళి జబల్పూర్లో ఉన్నటువంటి లెనార్డ్ థియోలాజికల్ కాలేజీలో వారు పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క కౌన్సిల్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటున్నది కనుక వారు అక్కడి నుంచే పరిచర్యం చేస్తారు. వారు గతంలో మన సంఘాన్ని దర్శించారు కూడా. బహుశా 2 పర్యాయములు నేనుండగానే దర్శించినట్లుగా నాకు జ్ఞాపకం ఉన్నది. కనుక వారు మరి ఈనాడు హిందీ భాషలో మనకు వాక్యోపదేశం చేస్తారు. మనమందరం శ్రద్ధగా ఆలకించి దీవించబడాలని, వారి పరిచర్య, వారి సందేశం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. వారు ఎల్టీసీకి జబల్పూర్కు వెళ్ళక మునుపు పూణేలో సంఘ కాపరిగా మరి అనేక సంవత్సరాలు పరిచర్య చేస్తున్నారు. ఈ సమయంలో వారు దైవ వర్తమానం మనకు అందిస్తుండగా మనం శ్రద్ధతో విని దీవెనలు పొందుదాం. प्रभु यीशु के मधुर नाम में आप सबको सलाम। आपके पासबान और आपके पास्टेट कमेटी की सौजन्य से आज मैं आपके सामने वचन की सेवा के लिए खड़ा हूँ। मसीही शिक्षा रविवार के उपलक्ष्य में आज का ये संदेश है और मसीही शिक्षा अष्टक का जो विषय है वह है विश्वास और भय। वर्तमान महामारी की परिस्थिति में जीवन की अनिश्चितता की चिंता हमें सताती है और ऐसी प्रतिकूल परिस्थिति में हम पर इसका प्रभाव विपरीत होना लाज़मी है। लेकिन हम सबको एक बात की तरफ ध्यान देना ज़रूरी है कि हम कहाँ खड़े हैं। आपके सामने 3 शास्त्र पाठ पढ़े गए और स्तोत्र भजन संहिता 23वें अध्याय में हम पाते हैं कि भजनकार स्पष्ट रीति से कहता है कि चाहे मैं घोर अंधकार की तराइयों से होकर गुजरूं तो भी नहीं डरूंगा, क्योंकि तू मेरे साथ है, क्योंकि तू मेरे साथ है। यहोवा मेरी ओर है तो मैं किससे डरूं, मनुष्य मेरा क्या बिगाड़ेगा। भजन संहिता 118:6 यही बात हमें कहती है। और यहोवा मेरा परमेश्वर मेरी ज्योति और मेरा उद्धार है, मैं किससे डरूं। यहोवा मेरे जीवन का दृढ़ गढ़ है, मैं किसका भय रखूं। यह हम भजन संहिता 27:1 में पाते हैं। संपूर्ण भजन संहिता हम देखते हैं कि परमेश्वर की अच्छाई महानता की प्रशंसा से भरा हुआ है, क्योंकि ये भजनकार के अपने अनुभव के आधार पर उसने कही हुई बातें हैं और वो हमें हमारी हौसला अफजाई करते हुए हमें डर से बाहर निकालने के लिए कोशिश कर रहा है। परमेश्वर में हमारा विश्वास कैसा है? क्यों डर ने हमको घेर लिया है? क्यों हम उसके साए में पल रहे हैं? क्या परमेश्वर में हमारा विश्वास? शायद समस्या परमेश्वर में हमारे विश्वास के बारे में ही निश्चित है। और परमेश्वर में हमारा विश्वास किस तरह से है? क्या यह विश्वास तर्कसंगत है या विश्वास हमारी बुद्धिमत्ता पर आधारित है, या उन तथ्यों पर जो परमेश्वर के तथाकथित सेवकों द्वारा आपने और हम में
हमने सुना है। क्या परमेश्वर में हमारा विश्वास उसके दाग बाड़ी में सेवा करने वाले सेवकों के अनुभव पर आधारित है या हमारे निजी अनुभव पर? ये देखना बहुत ही ज़रूरी है, क्योंकि जब तक हमारा परमेश्वर में विश्वास, इसका आधार हमें पता नहीं चलता, इसकी नींव हमें पता नहीं चलती, तब तक हम जब भी मृत्यु छाए की घाटी से गुजरेंगे, मृत्यु का डर हमें हर वक्त सताए रहेगा। और इसलिए भजन संहिता 23:4 में के पूर्वार्ध में भजनकार बयान करता है स्पष्ट रीति से कि चाहे मैं घोर अंधकार की भरी तराई से गुजरूं। जब भजनकार ऐसी बात करता है तो उसने इस बात को स्पष्ट रीति से जान लिया है कि जीवन की वास्तविकता स्पष्ट रूप से समझी है, स्वीकार की है कि हर व्यक्ति को बुराई या मृत्यु छाया की विभिन्न घाटियों से गुजरना पड़ता है। मृत्यु मनुष्य के जन्म के द्वारा उसके जीवन में आया, मनुष्य के पतन के द्वारा उसके जीवन में आया, क्योंकि जब परमेश्वर ने आदम और हवा को इस सृष्टि पर बनाया था तो रोज उनके साथ वो मुलाकात करता था और उन्हें भी उससे मिलने की आस रहती थी। लेकिन जिस दिन उनसे आज्ञा भंग हुआ, डर ने उन्हें घेर लिया और वो छुपने लगे, क्योंकि मृत्यु प्रविष्ट हो चुका था। परमेश्वर ने जैसे बताया था वैसे उनका मृत्यु निश्चित था। तो इस मृत्यु के डर से आप और हम आज भी प्रभावित है और इसलिए हमें अपने विश्वास को सही ढंग से दृढ़ करना बहुत ही ज़रूरी है। और इसलिए हम देखते हैं कि स्तोत्रकार भजनकार 23वें अध्याय के 4 पद में के उत्तरार्ध में कहता है कि मैं अगर तराई में से गुजरूं तो भी न डरूंगा, क्योंकि तू मेरे साथ है। ऐसा लगता है कि भजनकार ने डर के भय को दूर कर दिया था और वह इस वास्तविकता से पूरी तरह आश्वस्त था कि परमेश्वर उसकी जीवन यात्रा के दौरान उसका साथ हमेशा देगा। परमेश्वर उसके साथ क्यों है? क्योंकि समस्त मनुष्य प्राणी का पाप में पतन होने के बाद परमेश्वर ने इन चुने हुए लोगों को चुन लिया था ताकि उनके द्वारा परमेश्वर की आशीष, परमेश्वर का उद्धार लोगों तक पहुंचे। लेकिन ये आपस के झगड़े में मशगूल होने के कारण अपने दिए हुए मिशन को भूल चुके थे। तो परमेश्वर हमारे साथ इसलिए कि उसने दिया हुआ कार्य हम हर वक्त पूरा करें। मृत्यु तो निश्चित है, लेकिन उसका कार्य करते वक्त सताने वाले ढेर सारे होंगे। लेकिन हमारा विश्वास यही है कि परमेश्वर हमारे साथ है और इस कार्य को करने के लिए हर एक को अपना खुद का सलीब उठाना जरूरी है। ये किस लिए? इसलिए कि मनुष्य को परमेश्वर का वचन समझे और उसमें अहम परिवर्तन आए, उसका स्वभाव बदल जाए। डर ने हमें इस तरह से घेर लिया है कि मौजूदा स्थिति में हम हर बात से डरते हैं। हमें दूसरों के द्वारा निराश होने का डर है, शायद व्यक्तिगत अपर्याप्तता या कमी की संदिग्धता, इसके बारे में हमें डर है कि हम विफल हो जाएंगे, काम नहीं कर पाएंगे। संसार की इस विशाल प्रणाली में जहां लोगों को इंसान के बदले संख्याओं में गिना जाता है, उन असंख्य लोगों में गुम होने का डर, समाप्त होने का डर, इस संभावना से हम इतने प्रभावित हैं कि शायद असाध्य बीमारी आने का डर, असामयिक मृत्यु, अंतर्राष्ट्रीय तबाही, वित्तीय असुरक्षितता आदि सारी की आशंका में हम हर वक्त दबे हुए हैं, डरे हुए हैं।
हमसे अधिकांश लोग तो आने वाली मृत्यु की निश्चितता से भी डरते हैं। आप और हम जानते हैं कि जब इंसान पैदा हुआ तो वो मृत्यु की तरफ जाता है। इस हकीकत को जानने के बावजूद भी आने वाली मृत्यु से हमें निराशा और विफलता मिलती है, क्योंकि शायद हमारी समस्या हमारा विश्वास प्रभु में, परमेश्वर में दृढ़ न होने के कारण है। तो परमेश्वर में दृढ़ विश्वास ही हमें सहायता देगा और डर से मुक्ति दिलाएगा। भजनकार 27 अध्याय के पहले पद के उत्तरार्ध में कहता है, यहोवा मेरे जीवन का दृढ़ गढ़ ठहरा है, मैं किसका भय खाऊं। इसके अलावा हम देखते हैं कि भजनकार के जीवन में परमेश्वर का होना उसे मजबूती देता है, और इसलिए वो इस पद के पूर्वार्ध में कहता है कि यहोवा परमेश्वर मेरी ज्योति और मेरा उद्धार है, मैं किससे डरूं। परमेश्वर मेरे साथ है, इसलिए परमेश्वर की ज्योति मेरे साथ है। परमेश्वर की ज्योति मेरे साथ है तो सारी बातें स्पष्ट है, डरावनी बातें भी सामने आएगी, लेकिन दृढ़ विश्वास यह है कि परमेश्वर मेरे साथ हमेशा है। और इसलिए हम देखते हैं कि भजनकार 119-105 में उसने लिखा है कि उसका वचन मेरे पैरों के लिए दीपक है और हमारे हर पथ का प्रकाश है। परमेश्वर का वचन हमें मार्ग दिखाता है और हमारे जीवन के हर परिस्थिति में वो हमारे साथ है, उद्धार करने वाला हमारे साथ है, इससे आश्वस्त करता है। भजनकार ने अनिश्चित भविष्य का सामना परमेश्वर की स्थायी उपस्थिति में स्थिर आत्मविश्वास के साथ किया, क्योंकि वह निश्चित था कि परमेश्वर हमेशा अनिश्चितता के भय से मुक्ति दिलाने के लिए उसके साथ मौजूद है। जब हम नए नियम की तरफ आते तो पौलुस के जीवन को हम देखते हैं। पौलुस ने भी डर के ऊपर विजय प्राप्त की थी। यहाँ हम देखते हैं कि पौलुस एक ज्ञानी आदमी था और खुद पुनरुत्थित यीशु ने उसे अपना चेला बन के चुना था। जो लोगों को सताता था उसको परमेश्वर ने उन्हीं विदेशियों के लिए उसका सुसमाचार पहुंचाने के लिए चुन लिया है। और इसलिए हम देखते हैं कि परमेश्वर का अनुग्रह उसके ऊपर था। प्रेरितों के काम इसके 18वें अध्याय के 9 और 10 पद में परमेश्वर उसे जब दर्शन देता है तो उसको कहता है कि प्रभु ने एक रात दर्शन के द्वारा पौलुस से कहा, डर मत, वरन कहते जा और चुप मत बैठ, क्योंकि मैं तेरे साथ हूं, क्योंकि मैं तेरे साथ हूं। और ये खुद यीशु के द्वारा उसे दी गई आश्वासन के वजह से हम देखते हैं कि पूरी उपयाशायी उपखंड में हम देखते हैं कि पौलुस के द्वारा कई कलीसियां बनाई गई, की गई। हम पाते हैं कि पौलुस जब हाउस अरेस्ट में था, उसको कैद किया गया था, तो उसको अपने भविष्य की अनिश्चितता से कोई चिंता न थी। मृत्यु उसको आएगा तो उसका डर नहीं था, इसके बजाय उसे चिंता थी। तो इफिसुस, फिलिपुस और कोलोसी यहाँ की सभाओं की आध्यात्मिक उन्नति के बारे में उसे चिंता थी। और उस कैद खाने में अपने घर ही के बैठकर उसने उनको खत लिखे, उनकी हौसला अफजाई की और उनको मार्गदर्शन किया, क्योंकि मृत्यु का भय उसे भी सताने के लिए नहीं था। इसलिए वो उसने फिलिपुस के पत्री 1 अध्याय 21वें वचन में स्पष्ट रीति से कहा है कि मेरे लिए जीवित रहना मसीह है और मर जाना लाभ है। मेरे लिए जीवित रहना मसीह है और मर जाना लाभ है। ये सारी सच्चाई आप और हम जानते हैं। हम अपनी तरफ देखते हैं तो क्या देखते हैं? जब हम देखते हैं कि
पुराने नियम से भजनकार और नए नियम से हम देखते हैं कि पौलुस। इसी पुराने नियम में यीशु के भविष्यवाणी की गई थी कि कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसको इमैनुएल यानी हमारे साथ परमेश्वर ये रहेगा, इसके बारे में बताया गया है। यीशु का जीवन हम पाते, उसके माता पिता को परमेश्वर के द्वारा मार्गदर्शन किया गया, चुना गया, और फिर हम देखते हैं इन्होंने बचपन से लेकर, मतलब यीशु पैदा होने से लेकर सारे मार्गदर्शन, शिक्षण, विश्वास उसे दिलाते गए। इसलिए हम देखते हैं कि यीशु जब अपने विश्वास में परिपक्व हुआ तो उसके मन में मृत्यु का डर कभी नहीं था। वो जिस कार्य से आया था वो कार्य था लोगों को सुशिक्षित करना। इसलिए यीशु को हम देखते पुराने नए नियम में रब्बी कहा जाता था, गुरुजी कहा जाता था, सिखाता था, इसलिए कि सीखने के बाद हम समझ पाए, समझने के बाद हम में परिवर्तन लाए, परिवर्तन आने के बाद हम दृढ़ विश्वास के साथ परमेश्वर के साथ चले रहे और आगे बढ़े। यीशु खुद को, उसको भी कभी मृत्यु का डर नहीं सताया। उसको जब वो सलीब पर था, मृत्यु के जबड़े में था, तब भी उसको लोगों की चिंता थी, उनके उद्धार के लिए ही वो प्रार्थना कर रहा था। एक वाकया आया जब उसने कहा कि मेरे पिता, तूने मुझे मेरा त्याग क्यों किया? क्योंकि आपका और हमारा पापी जीवन उसने लिया था, इसलिए परमेश्वर ने अपना मुख उससे फेर लिया। भले परमेश्वर ने उसका मुख यीशु से फेर लिया था, लेकिन ऐसा यीशु सच्चाई जानता था, और इसलिए आखिरी शब्द में वो कहता है कि मैं मेरी आत्मा तेरे हाथ में सौंपता हूँ। और इस तरह से हम देखते हैं इन सब के जीवन के द्वारा, जिनके जीवन में भय कभी नहीं था, सबका परमेश्वर पिता पर दृढ़ विश्वास था, और इसी विश्वास के बलबूते पर आपको और हमको आगे बढ़ना है। इसलिए रोमियो की पत्री 15:13 में पौलुस कहता है कि परमेश्वर जो आशा का दाता है, तुम्हें विश्वास करने में सब प्रकार के आनंद और शांति में पूर्ण करे, और पवित्र आत्मा की सामर्थ्य से तुम्हारी आशा बढ़ती जाए। आइए हम प्रार्थना करते हैं। प्यारे खुदा बाप आसमानी, हम तेरी शुक्रगुजार है तेरे अनेक आशीषों के लिए जो तो हम पर उंडेलता है। तेरे वचन के द्वारा तूने हमारे अगुवाई की कि भय के ऊपर विजय हम तभी पाएंगे जब हमारा तुझ में दृढ़ विश्वास होगा। इस विश्वास को पाने के लिए, इसकी नींव सही ढंग से रखने के लिए हमारी सहायता कर, ताकि तू हमेशा हम अपने जीवन में तुझे मौजूद पाए, और तेरे अनुभव से हम निर्भीड़ होकर तेरे कार्य में, दिव्य सेवकाई में उसे पूरा करने के लिए आगे बढ़ते रहे। हमारा विश्वास तुझ में दृढ़ करने के लिए हमारी सहायता कर। यीशु मसीह के प्यारे और मीठे नाम से मांगते हैं, आमीन। ఈ ఉదయకాలము క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సండే క్రైస్తవ మత విద్య ఆదివారంగా ఆచరిస్తూ మరి ఉండగా కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ ప్రదీప్ ప్రభాకర్ అహాలే గారు మనకిచ్చిన మంచి వర్తమానం కొరకై వారికి వందనం చెల్లిస్తున్నాను, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి యొక్క సందేశం మనకందరికీ దీవెనకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్ పరిచర్యలో ఆదివారపు ఆరాధనలో మీరందరూ ఆసక్తితో ఈనాటి ఆరాధనలో ఏకీభవించినందుకు, పాల్గొన్నందుకు, వీక్షించినందుకు మీకందరికి కూడా ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే భవిష్యత్తులో కూడా ప్రతి ఆదివారం మరి ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు మన యొక్క ఆరాధన ఉంటుంది. ఫేస్బుక్ లైవ్ ప్రతి ఆదివారం ఆరాధన ఉంటుంది. మరి ఈనాటి ఆరాధన ఇది ప్రీమియర్ చేయడం వలన, యూట్యూబ్ ద్వారా ప్రీమియర్ చేయడం వలన మరి రికార్డెడ్గా ఉంటున్నది. అయితే ప్రతి ఆదివారం లైవ్ ఆరాధన నిర్వహించబడుతుంది. మీరు అందరూ ఆసక్తితో పాల్గొన్నట్లుగా మీకు అందరికీ ప్రభునామమున మనవి చేస్తున్నాను. సంఘ వార కార్యక్రమముల ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. యథావిధిగా
గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఫేస్బుక్ ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది. కనుక వచ్చేటువంటి గురువారపు ధ్యానం 1 యోహాను పత్రిక 2వ భాగం, 1 జాన్ పార్ట్ 2, అనగా ఫెలోషిప్ అన్నటువంటి మాటను, సహవాసము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. కనుక వచ్చేటువంటి గురువారం సాయంకాలం 8 గంటలకు ఈ యొక్క బైబిల్ స్టడీకి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జియో మీట్ ద్వారా MYF సహవాసం ఉంటుంది. కనుక యవ్వన బిడ్డలందరూ కూడా ఆసక్తితో పాల్గొన్నట్లుగా మనవి చేస్తున్నాను. గడిచిన వారం అనగా గడిచిన ఆదివారం నుంచి నిన్నటి దినం శనివారం వరకు కూడా ఇది క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టివ్ క్రైస్తవ మత విద్య సప్తపది అన్నటువంటి పీరియడ్ నిర్వహించబడింది. కనుక ఈ వారం అంతట్లో కూడా ప్రతిదినం సాయంకాలము మనం ఈ యొక్క సందేశాన్ని ధ్యానం చేస్తున్నాం 7:30 గంటల నుండి 8 గంటల వరకు. కనుక సోమవారం నుండి శనివారం వరకు కూడా చేసినటువంటి ధ్యానములన్నింటిలో మీరందరూ కూడా పాల్గొన్న వారందరికీ కూడా ప్రభునామమున వందనము చెల్లిస్తూ ఉన్నాను. యథావిధిగా ఈ యొక్క పాండమిక్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మన సంఘంలో కుటుంబంలో అన్నీ కూడా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 వరకు ప్రత్యేకమైన ప్రార్థన, ఈ కరోనా నుండి విముక్తి కలిగించులాగున దేవుని ప్రార్థిస్తున్నాం. కనుక ఈ ప్రార్థనలు కొనసాగుతాయి. కనుక ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు కరోనా నుండి విముక్తి కలుగుటకు ఆసక్తితో ప్రార్థించుదాం. అలాగనే WCS వారు ప్రతిదినం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా వారు చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. కనుక మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు సంఘ స్త్రీల సమాజం వారు నిర్వహిస్తున్న ఈ చైన్ ప్రేయర్లో మరి సహోదరులందరూ వారి వారి గృహముల నుండి ప్రార్థిస్తుండగా మరి ఈ ప్రార్థనలు కొనసాగించబడుతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్టూవర్డ్స్, మన సంఘ స్టూవర్డ్స్ సండే స్కూల్ హాల్ నందు అవైలబుల్గా ఉంటారు, అందుబాటులో ఉంటారు. సంఘానికి మీరు చెల్లించేటువంటి లెంట్ కాలపు కానుకల టిన్స్, ఈస్టర్ కానుకలు, ఆదివారపు కానుకలు, ప్రత్యేక కానుకలు, నెల చందాలు, అలాగే కోతకాలపు పండుగ ఆక్షన్స్ కొరకైనటువంటి బ్యాలెన్సెస్ అవన్నీ కూడా మీరు చెల్లించడం కొరకు మీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు కూడా సహకరించిన మీకు వందనములు. ఇక ముందుకు కూడా అదే రీతిగా సహకరించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కనుక ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఆ యొక్క స్టూవర్డ్స్ అందుబాటులో ఉండగా మీరు వారికి చెల్లించి సహకరించండి. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా చెల్లించదలిచినట్లయితే ఆన్లైన్ ద్వారా కూడా సదుపాయం ఉన్నది. కనుక ఆ యొక్క ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించగలిగితే మన యొక్క సంఘం పేరు బెనిఫిషరీ మెథడిస్ట్ తెలుగు చర్చ్, కెనరా బ్యాంక్ నందు అకౌంట్ నంబర్ 020110104108, అలాగనే బ్రాంచ్ అంబర్నాథ్ ఈస్ట్, IFS కోడ్ CNRB 0000201. కనుక ఈ రీతిగా ఈ యొక్క పర్టికులర్స్కు, ఈ డీటెయిల్స్కు మీ యొక్క కానుకలు పంపించి మరి కానుకలు పంపినటువంటి దాని యొక్క ఇన్ఫర్మేషన్ దాన్ని మీరు నాకు లేక ట్రెజరర్కు లేక స్టూవర్డ్స్కు పంపి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు దయచేసి గమనించండి. వారికి సంఘం పక్షంగాను నా కుటుంబం పక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రూత్ ప్రసాద్ కాటెపోగు, జయరాజ్ శాంతరాజ్ ఆషాడే, బెంజమిన్ సమాధాన్ గడ్డం, రూపా ఆశీర్వాదం ఆషాడే, సాక్షి ఎజుకేల్ కాటెపోగు, సృష్టి జైపాల్ మేత్రే, సుజాత అబ్రహాం బిగ్లోల్, సూరజ్ ఆనందం కట్కట్. ఈ బిడ్డలందరికీ కూడా
ప్రభునామమున జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఇంకనూ వారిని కాపాడి ఆశీర్వదించి అనేక జన్మదినములు వారికి దయచేయునుగాక, వారి జీవితంలో దయచేయునుగాక. ఈ సమయంలో మరి గత వారం తెలియజేసిన రీతిగా ప్రత్యేక కానుకలు, మీ జన్మదిన కానుకలు, వెడ్డింగ్ యానివర్సరీ కానుకలు, లేక కృతజ్ఞత కానుకలు, ఏవైనా ప్రత్యేక కానుకలు మీరు చెల్లించగోరితే కూడా మరి ఈ సమయంలో చెల్లించవచ్చును. కనుక మీరు ఆ యొక్క ప్రత్యేక కానుకలను సిద్ధంగా ఉంచుకునండి. ఈ సమయంలో ప్రత్యేక కానుకల కొరకును జన్మదినముల బిడ్డల కొరకును ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారంలో జన్మదినములు కలిగిన సంఘ బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరం అంతా వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన మేలుల కొరకు, ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు నీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాం. ప్రేమైన మా తండ్రి ప్రభువా, ఈ వారంలో జన్మదినములందు తండ్రి బిడ్డలను నీవు ఆశీర్వదించుము తండ్రి. సంతోషించి ఆనందించి నిన్ను మహింపరచులాగిన వారిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. వారి జన్మదినములు ఆనందంతో ఆచరించుకుంటూ కృప దయచేయి తండ్రి. ఇంకను మంచి ఆరోగ్యమును, శక్తిని, జ్ఞానమును, వివేకముని బిడ్డలకు దయచేయము దేవ మా ప్రభువా. అలాగనే మా తండ్రి వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించేవారిని, వారి కొరకు ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడు. అలాగనే తండ్రి ప్రత్యేకమైన కానుకలను అర్పిస్తున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాం. వారి అర్పణము నీవు అంగీకరించి ఆశీర్వదించుము తండ్రి మా రక్షక. అలాగే ప్రభువా, వారి జీవితంలో నీవు చేసిన మేలుల కొరకు నీకు వందనములు. ఇంకనూ అనేక ఈవులను నీ బిడ్డలకు దయచేయము. వారి కష్టార్జితమును ఆశీర్వదించుము. వారి అవసరములను నీ కృపలో తీర్చుము తండ్రి మా ప్రభువా. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞాన, వివేకములు నీ బిడ్డలకు దయచేయము. ఎటువంటి కీడు శోధనలు తప్పించు. అలాగే వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను నీవు కరుణించి కాపాడుమని, దీవించుమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మనమందరం కలుసుకొని లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 575వ పాట సంతోషముతో నిచ్చెడు వారు అనేటువంటి పాటను పాడుతుండగా ప్రభునామమున కానుకను సమర్పించుదాం. సంతోషముతో
ప్రార్థించుదాం. ఆ పిదప ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తనల చేత ఈనాటి ఆరాధనను ముగించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాం. దేవ మా రక్షక, ఇదిగో తండ్రి, ఈనాడు మమ్మల్ని సజీవులుగా ఉంచి దేవుడమైన నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. తండ్రి, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆదివారంగా ఆచరించుండగా తండ్రి, ఈనాటి ఆరాధన ద్వారా నీవు మహిమ పొంది ఉన్నామని నేను నీకు వందనం చెల్లించున్నాం. నీ దాసుడు రెవరెండ్ ప్రదీప హాలే గారిని బట్టి, వారి పరిచర్యను బట్టి నీకు వందనములు, కౌన్సిల్ ద్వారా చేయబడుతున్న సేవను బట్టి నీకు వందనములు. ఈనాటి వారి పరిచర్యను దీవించుము, ఫలింపజేయము, వారికి మంచి ఆరోగ్యమునిచ్చి వారి కుటుంబమును వారి పరిచర్యను దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇదిగో తండ్రి, ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని బట్టి నీకు వందనములు, పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. నీ నామను అర్పించినటువంటి అర్పణమును బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ అర్పణము నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. తిరిగి మా తండ్రి, నీ బిడ్డలను దీవించుము, వారి కష్టార్జితమును ఆశీర్వదించుము, వారి అవసరములను నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక, మరోసారి ప్రభువా, నీ సంఘముగా మేము నిన్ను సేవిస్తుండగా తండ్రి, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచు, కాపాడి ఆశీర్వదించమని, మరలా మేము నీ నామను చేరువచ్చు పర్యంతం నీ కృపా కాపదలను మాకు దయచేయమని, వచ్చేటువంటి వారం అంతట్లోని కార్యక్రమములను నీవు ఆశీర్వదించి తండ్రి, పరిచర్యను నీవు దీవించి మహిమ పొందమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించేవారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని తండ్రి నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయము ప్రభువా. అలాగనే మమ్మల్ని ద్వేషించి వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించి వారికి మారు మనస్సునిచ్చి వారు కూడా నీ దీవెనలు పొందినట్టుగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ, మరోసారి తండ్రి ప్రభువా, మా తండ్రి సంఘములను, అలాగనే మా తండ్రి కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ నర్చర్ పరిచర్యలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ఆశీర్వచనము మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ముఖ్యంగా క్రైస్తవ మత విద్య ఎరిగి దాని ఉద్దేశం ఎరిగి ప్రతి క్రైస్తవ కుటుంబమును క్రైస్తవంలో విశ్వాసంలో బలపరిచి నడిపించినట్లుగా తీర్మానం కలిగిన ప్రతి బిడ్డకును, అలాగనే కౌన్సిల్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ ప్రదీప హాలే గారికి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా అప్పుము దయాచేత పతిత పావన నామా నింపుగా నీ సేవ ప్రియమొప్పను నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. ఈనాటి ఆరాధనలో మీరందరూ ఆసక్తితో ఏకీభవించినందుకు, పాల్గొన్నందుకు మీకు వందనములు. ఈ ఆరాధనను ఆయా ప్రాంతాల నుండి వీక్షించినటువంటి వారికి కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి తిరిగి వచ్చేటువంటి ఆదివారం మరలా ఆరాధనలో కలుసుకుందాం. వారం మధ్య కార్యక్రమాలన్నింటిలోనూ మీ అందరి ఆసక్తితో పాల్గొని దేవుని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. స్టే home, stay safe. God bless you.